దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని మనము పరీక్షించినట్టయితే, పరిశోధించినట్టయితే, యేసుప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ఇక్కడ మనము చదువుకున్నాము. ఆయన చెప్పినటువంటి మాటను మనము చదువుకున్నట్టయితే, యేసుప్రభు ఒక అనేకమైన మాటలు చెప్పి ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయే సమయం కాస్త ఆసన్నమవుతుంది. ఆయన జీవించిన జీవిత కాలములు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన జీవిత కాలం ముగించుకొని ఆయన ఈ లోకంలో నుంచి మళ్ళీ వెళ్ళిపోయే సమయము ఆసన్నమవుతున్న సందర్భంలో శిష్యులకు ఈ యొక్క మనం చదువుకున్న వచన భాగాన్ని గుర్తు చేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆదరణకర్త అని ఒక పేరు అక్కడ మెన్షన్ చేసి ఆ ఆదరణకర్తను గురించి మనతో ముందుగానే మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. ఆదరణకర్త అనేటువంటి పేరుకు ఆ పేరు పరిశుద్ధాత్మ దేవునికి పెట్టబడి ఉన్నటువంటి పేరు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పంపబడబోతున్నాడంటే తండ్రి నామముననే పంపబడబోతున్నాడట. భూమి మీదికి యేసుప్రభుని కూడా తండ్రియే పంపించాడు. ఒకప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఈ భూమి మీదికి రాక మునుపంటే తండ్రి యొద్ద ఉన్నాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ కోణాన్ని మనము అర్థము కావాలి అనంటే దేవుడు ఒక్కడా ముగ్గురా అన్నటువంటి ప్రస్తావన ఈరోజు యావత్తు క్రైస్తవ్యంలో అక్కడక్కడ రకరకాల మాటలు బోధలు వినబడుచున్నవి. దేవుడు ఒక్కడా ముగ్గురా అంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే గనక ఆయన పని చేసేటప్పుడు, ఆయన పని చేయాలనుకున్నప్పుడు, ఆ పని చేసేటప్పుడు ఆ ఒక్క దేవుడే కాలాలను బట్టి ఒక్కొక్క వ్యక్తిగా కనబడినప్పుడు ఒక్కొక్క నామములో ఒక్కొక్క పేరుతో కనబడుతూ వచ్చాడు. ఈ భూమి మీదికి, భూగ్రహం మీదికి దేవుడు వచ్చిన సమయాన్ని బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో ఆ ఒక్క దేవుడే ఒక్కొక్క కోణంలో దర్శనమిస్తూ అగుపడుతూ అనేకులకు కనబడుతూ వచ్చాడు. తండ్రిగా కనబడ్డాడు, కుమారుడిగా కనబడ్డాడు, పరిశుద్ధాత్మగా కూడా కనబడ్డాడు. కనుక దేవునికి ఉన్నటువంటి నామములు అనేకములు ఉన్నవి. తండ్రి కనబడ్డప్పుడు తండ్రికి ప్రత్యేకంగా కొన్ని పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. యేసయ్యకు కూడా కొన్ని నామములు, కొన్ని పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కూడా కొన్ని పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ రాయబడ్డప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనం గుర్తుగా చేసుకోవలసింది ఈయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అనే కోణములో మనము గుర్తుపట్టడం కొరకు, మనం తెలుసుకోవడం కొరకు దేవుడు అలాగూ ప్రత్యక్షమగుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రిగా ప్రత్యక్షమైనప్పుడు, తండ్రిగా కనబడ్డప్పుడు దేవుడు అగ్నిగా కనబడ్డాడు. మొట్టమొదటిసారిగా అగ్నిగా కనబడి దర్శనమిచ్చాడు. అగ్ని స్తంభముగా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ముగ్గురుగా కనబడుతూ వచ్చారు. ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఒక్కడే కానీ దేవునిలో కూడా ఒక ప్రాణం ఉన్నది, దేవునికంటూ ఒక ఆత్మ ఉన్నది, దేవునికంటూ ఒక ఆకారం ఉన్నది. కనుక ఆ త్రిత్వం కలిపితేనే ఒక్క దేవుడు అయినట్టుగా
మనల్ని కూడా అలాగనే చేశాడు కనుక మనకంటూ ఒక శరీరం ఉన్నది, మనకంటూ ఒక ప్రాణం ఉన్నది, మనకంటూ ఒక ఆత్మ ఉన్నది. మనం ఏ విధంగా త్రిత్వం కలిగి ఉన్నామో దేవుడు కూడా అలాగనే త్రిత్వం కలిగి ఉన్నాడు కనుక ఆయా కాలాలలో దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన కనబడ్డ విధాన్ని బట్టి ఈయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్మ అని మనము ప్రస్తావనని గుర్తుపట్టాలి. అంటే ఒక్కొక్క కాలములో ఆయన పని చేసినప్పుడు ఆ విధంగా వచ్చి పని చేశాడు కనుక అగ్ని స్తంభముగా దేవుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేళ్లకు అగుపడ్డాడు, మోషేకు అగుపడ్డాడు. అగ్ని స్తంభముగా అగ్నిగా కనబడి మొట్టమొదటిసారి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేని దర్శించినప్పుడు అగ్నిగా కనబడి దర్శించాడు. తర్వాత ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారం మీద కూడా అగ్నిగా కనబడుతూ వచ్చాడు, మేఘముగా కనబడుతూ వచ్చాడు, బండగా కనబడుతూ వచ్చాడు. ఇశ్రాయేళ్లకు దాహం తీర్చడానికి బండ వెంబడించింది, ఆ బండ క్రీస్తే అన్నాడు. వారు అరణ్య యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు మేఘము వారిని తీసుకొని వెళ్ళిపోయేది. ఆ మేఘం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది. రాత్రికాల సమయంలో అగ్ని స్తంభం మీద అగ్ని మండుతూ కనబడ్డ వ్యక్తుల తండ్రి అయిన దేవునికి సాదృశ్యమై ఉన్నది. ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తే అబ్రహాం ఇంటికి ముగ్గురుగా వచ్చినప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలుగా కనబడ్డారు. యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా త్రిత్వం కనబడుతుంది. అక్కడ కూడా తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి స్వరం వినబడుతూ వచ్చాడు. యేసుప్రభు ఏమో బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ దేవుడేమో పావురం వలె వచ్చి తన రూపం ఒక ఆకారం ధరించుకొని వచ్చి యేసయ్య మీద వ్రాలాడు. అక్కడ కూడా త్రిత్వం అనేది మనకు కనబడుతుంది. పరలోకంలో కూడా త్రిత్వం కనబడుతుంది, ప్రత్యక్ష గుడారంలో త్రిత్వం కనబడుతుంది. చాలా సందర్భాలలో దేవుడు త్రిత్వం కనబడుతూ వచ్చాడు, కానీ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పని చేయడం మొదలు పెట్టినప్పుడు త్రిత్వముగా కనబడుతూ పని చేశాడు. కనుకనే యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటిది? తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఫిలిప్పు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసును కదా. తండ్రి నేను ఏకమై ఉన్నామని మీకు తెలియదా? నేను చెప్పుతున్న మాటలు నా మాటలు కాదు, ఇవి తండ్రి నాకు అనుగ్రహించాడు కనుకనే నేను తండ్రి మాటలు మీకు తెలియజేయిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువుతున్నాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అన్నాడు. 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అన్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. నేను తండ్రి దగ్గర ఉన్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాము. తండ్రి వేరే నన్ను చూపమని ఎలాగంటున్నావు నువ్వు ఫిలిప్పు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసును. తండ్రి నేను ఏకమై ఉన్నట్టుగా నీవు గుర్తుపట్టడం లేదా? లేదా నేను చేస్తున్న క్రియలను చూసన్నా నువ్వు నన్ను నమ్మడం లేదా? కనుక తండ్రి వేరుగా లేడు. తండ్రి నేనే తండ్రిని, తండ్రి నేను, మేమిద్దరము ఏకమై ఉన్నామని యేసు ప్రభు తండ్రిని గురించి ముందుగానే మనకు తెలియజేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు చేయవలసిన పని వచ్చేసింది, పని ముగించుకున్నాడు. ఇంకా భూమి మీద నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ మాట చెబుతున్నాడు, నేను మీ వద్దకు వచ్చి తండ్రి నాకు ఏ పని అప్పచెప్పాడో నేను ఆ పనిని కాస్త ముగించుకొని నేను మళ్ళీ తండ్రి యొద్దకే వెళ్ళుచున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఆయన? తండ్రి దగ్గర నుంచి వచ్చాడు,
పరలోకంలో నుంచి వచ్చాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు. కనుక నేను మళ్ళీ తిరిగి భూమి మీద నా పని అయిపోయింది. నాకు దేవుడు, నా తండ్రి అప్పచెప్పిన పనిని నేను సక్రమంగా నిర్వర్తించి దాన్ని చేసి నేను మీ యొద్ద నుంచి, ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని శిష్యులకు చెబుతున్నాడు ప్రభు. అంతేకాదు, యేసుప్రభు ఒక రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటిదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒకరోజు ప్రార్థన చేస్తూ తండ్రితో చెప్పుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమని చెబుతున్నాడో చూడండి ఒకసారి. 2 నుంచి చదువుతున్నాను. నీ కుమారుడు నిన్ను మహిమపరిచి ఉన్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నిర్వర్తించి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటని ప్రభువు మాట్లాడాడు. ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, నన్ను ఈ లోకానికి నువ్వు పంపించావు కదా, నువ్వు పంపిస్తే నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఈ భూమి మీద నీవు నాకు అప్పచెప్పిన పనిని నేను సక్రమంగా నిర్వర్తించి నిన్ను మహిమపరిచాను అని చెప్పుకుంటూ లోకము పుట్టక మునుపు అన్నాడు. అందుకనే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో నన్ను మళ్ళీ ఆ మహిమతో నింపు తండ్రి అన్నాడు. ఈ లోకం ఎప్పుడు పుట్టింది? ఈ లోకం పుట్టక మునుపు యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. తండ్రిలో ఏముంది? వాక్యం ఉంది. తండ్రిలో ఏముంది? జీవం ఉంది. తండ్రిలో ఏముంది? ఆత్మ ఉంది. తండ్రిలో వాక్యం ఉన్నది, తండ్రిలో జీవం ఉన్నది, తండ్రిలో ఆత్మ ఉంది. కనుకనే ఆ తండ్రి ఒక్కొక్క కోణంలో బయటకు తీసేటప్పుడు వాక్యాన్ని బయటకు తీశాడు. ఆ వాక్యమే యేసుప్రభు. ఆ వాక్యమే యేసుప్రభు. ఈ యేసుప్రభులో ఏముందట? జీవం ఉన్నది అన్నాడు. యేసయ్యనే జీవం. అర్థం కాలేదు ఇంకా. యేసయ్యనే జీవము. ఆ జీవము తండ్రిలోనే ఉంది. తండ్రిలో నుంచి వాక్యముగా బయటకు వచ్చింది. ఆ తండ్రి ఇప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఒక్కరై ఉన్నారు. ముగ్గురు కలిసి ఒకటే విధంగా ఉన్నారు. కానీ వారు పని చేయడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క తరములో, ఒక్కొక్క కాలంలో వేరు వేరు నామాలతో భూమి మీద ప్రత్యక్షమై పని చేయిస్తూ వచ్చారు. కనుక అందుకనే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది యందంటే మొదటిగా దేవుడు ఉన్నాడు. దేవునిలో వాక్యముగా ఉన్నాడు యేసయ్య. ఆ వాక్యమే జీవముగా ఉన్నాడు యేసయ్య. తర్వాత ఆయనలో ఆత్మ ఉందన్నారు. కనుకని దేవుడు ప్రత్యక్షపరచబడ్డప్పుడు అక్కడక్కడ వాక్యముగా ప్రత్యక్షపరచబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యముగా ఎక్కడ ప్రత్యక్షపరచబడ్డప్పుడల్లా అక్కడ యేసుప్రభుని గుర్తుంచుకోవాలి మనం. కనుకని దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఆ మూల ఎబ్రీ పత్రిక 29:12-29 అదే మాట చెప్తాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. అంటే అగ్నిగా కనబడ్డప్పుడు ఆయన తండ్రి అయిన దేవునిగా మనం గుర్తుంచుకోవాల్సింది. వాక్యముగా కనబడ్డాడు కొంతమందికి. అబ్రహాము కాడ ఒక దినమున వాక్యం ప్రత్యక్షపరచబడ్డది అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండంకు అబ్రహాముకు దేవుడు దర్శించినప్పుడు ఏ విధంగా దర్శనమిచ్చాడో చూడండి.
వాక్యముగా దర్శనం ఇచ్చాడట. ఆదికాండం 15వ అధ్యాయము 1 వచనములో చదువుచున్నాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా అన్నాడు. వాక్యముగా కనబడ్డ వ్యక్తి అబ్రహాముకు చాలా సందర్భాలలో వాక్యముగా కనబడ్డాడు. తర్వాత షాలేము రాజుగా కనబడ్డాడు కదండి. ఆ తర్వాత నేను సర్వశక్తి గల దేవుడనని కూడా కనపరచబడ్డాడు. 17వ అధ్యాయం 1 వచనంలో చెప్తాడు. అబ్రహాముకు మరొకసారి దర్శనం ఇచ్చినప్పుడు అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుతూ నిందారహితుడవై ఉండు. నీలో నాకు ఏ నింద కనబడకూడదు, నీలో నాకు ఏ పాపము దోషం కనబడకూడదు. నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ గర్భంలో నుంచి భూమి మీద అనేక జనులు పుట్టబోతున్నారు, రాబోతున్నారు. కనుక నువ్వు నిందారహితుడవై ఉండి అబ్రహాం అని దేవుడు అబ్రహామును గద్దించినప్పుడు సర్వశక్తిగా వ్యక్తిగా దర్శనమిచ్చి కనబడ్డాడు, వాక్యంగా కనబడ్డాడు, షాలేమురాజుగా కనబడ్డాడు. అలాగ మన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించితే అక్కడక్కడ దేవుడు త్రిత్వముగా కనబడుతూ వచ్చాడు. అలాగూ యేసుప్రభు, ఆ వాక్యమై ఉన్న యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చానన్నాడు. ఆ యేసయ్యనే ఈ భూమి మీదకి ఒక రోజు పంపబడ్డాడు తండ్రి దగ్గర నుంచి, మానవుల రక్షణ కొరకు, మానవులు పాపము నుంచి శాపము నుంచి విడుదల పొందాలని. దేవుడు ఒక కాలంలో మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపములు తన మీద వేసుకొని ఆయన అందరి పాపములు క్షమించి దేవుని రాజ్యంలోకి వారసత్వం కలిగించాలని, దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లాలని, దేవుని రాజ్యంలో యుగ యుగానికి నిత్య జీవం ఇవ్వాలని, నేను తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆలోచనతోని ఒకరోజు ఆయన ఈ లోకానికి మానవ శరీరం ధరించుకొని వచ్చి తండ్రి తనకు అప్పచెప్పిన పనిని సంపూర్తిగా నిర్వర్తించి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. కనుకనే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు? ఆత్మయ్య ఉన్నాడు అని. ఇక్కడ చదువుకున్నాం కదా, ఇది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుడి అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అన్నాడు. అంటే యేసు ప్రభు పరిచయం చేస్తూ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడి అనే విషయాన్ని ఆయన భూమి మీద ఉండగానే మనకు తెలియజేశాడు. అయ్యా, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఆయన ఆత్మతో ఆరాధించు, ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆత్మ స్వరూపిగా ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ భూమి మీదికి రాక మునుపు ఆయన శిష్యులతో చెబుతూ మనం చదువుకున్న వచ్చిన భాగంలో, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తరా అనగా పరిశుద్ధాత్మను మీ యొద్దకు నేను పంపబోతున్నాను అన్నాడు. అంటే తండ్రి అప్పచెప్పిన పనిని నిర్వర్తించి తండ్రి దగ్గర నేను లోకం ముట్టక మునుపు నాకు ఏ మహిమ ఉన్నదో నన్ను మహిమతో నింపు తండ్రి అని చెప్పి మళ్ళీ ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయి తండ్రి మహిమలోకి వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. ఆ తండ్రి మహిమలోకి వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభు ఈ భూమి మీద తన సంఘము, తన బిడ్డలు క్షేమంగా ఉండాలని, వారిని ఈ అపవాది నుంచి కాపాడాలని, అపవాది అందరూ కాపాడబడాలంటే మరియు మనుషులకు రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి మానవులకు ఒక రక్షణ కవచముగా ఉండి వారిని కాపాడాలి, వారిని ఆదరించాలి అనుకున్నప్పుడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఆయన మూడవ వ్యక్తిగా, తండ్రిలో నుంచి మూడవ వ్యక్తిగా పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి భూమి మీదికి పంపించడం జరిగింది. కనుకనే నేను వెళ్ళనిది ఆయన రాడు అన్నాడు. మళ్ళీ యేసు ప్రభువు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో,
నేను వెళితే ఆయన వస్తాడు, నేను వెళ్ళింది మాత్రం ఆయన రాడు. ఇదేంటి అద్భుతంగా మాట్లాడాడు యేసు ప్రభు. మరి ఈయన ఉన్నప్పుడు ఆయన రాలేదా? ఈయన బాప్తిసం పొందినప్పుడు వచ్చాడా లేదా? ఈయన బాప్తిసం పొందినప్పుడు వచ్చాడా లేదా? అనేక మంది పూర్వీకులందరూ కూడా, దావీదు కూడా ఆత్మతో నింపబడ్డప్పుడు, అభిషేకంతో నింపబడి వచ్చాడా లేదా? అంటే ఒక్కొక్క కాలంలో వచ్చి ఒక్కొక్క వ్యక్తికి తన పని చేసి వెళ్ళిపోయాడు, కానీ ఈ లోకంలో ఆయన ఉండడానికి మాత్రం రాలేదు. అలా వచ్చాడు, పని జరిగించాడు, వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు వెళ్ళిన తర్వాత నేను ఆయన పంపిస్తాను, నేను వెళ్ళనిది ఆయన రాడు అన్నాడు. చూడండి, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 26వ వచనంలో మరి ఒక్క మాటని ప్రభువే చెప్పాడు. అది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను, గుర్తు చేసుకోనండి. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చి అప్పుడు ఆయన నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు అన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొద్ద ఉన్నాడు. నేను వెళ్ళితే ఆయన పంపిస్తాను, నేను వెళ్ళంది ఆయన రాడు. కనుక నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనిది ఆయన రాడు, నేను వెళ్ళి ఆయనని మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి అని ఇక్కడ ఆ మాట చూడండి, నేను చక్కగా రాశాడో, ఎంత చక్కగా చెప్పాడో ప్రభు కూడా. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చి ప్రత్యేకంగా చేసేది ఏమి లేదు, నన్ను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు మొదటిగా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మొదటిగా యేసయ్యని గురించే సాక్ష్యం ఇస్తాడు. యేసయ్య నామములోనే ఆయన రాబోతున్నాడు. తండ్రి యొద్ద నుంచే ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. నేను వెళ్ళనిది ఆయన రాడు అని అంత స్పష్టంగా చెప్పాడు ప్రభు. నేను వెళ్ళితే ఆయనని పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడన్నాడు? ఆయన వచ్చి చేసే పని ఏంటిది? మీ పాపములను ఒప్పింపజేస్తాడు, మీకు నీతిని తెలియజేస్తాడు, సత్యమును తెలియజేస్తాడు, పొందబోవు తీర్పును తెలియజేస్తాడు. భూమి మీద ఉన్న మానవ జాతికి పాపం అంటే ఏంటిదో తెలియజేయాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే పని. నీ పాపములు నీకు తెలియజేస్తాడు. నీకు నీతిగా ఏ విధంగా నడుచుకోవాలో, న్యాయంగా ఏ విధంగా నడుచుకోవాలో, నీతిగా ఎలాగ జీవించాలో ఆయన వచ్చి నీకు నీతిని గురించి తెలియజేస్తాడు. నీతిని గురించి నీకు బోధిస్తాడు. నువ్వు ఏ విధంగా నీతిగా నడుచుకోవాలి, ఏ విధంగా న్యాయంగా నడుచుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఆయనే బోధిస్తాడు. పొందబోయే తీర్పుని గురించి కూడా మీకు బోధిస్తాడు. మీరు రేపు ఏ తీర్పు పొందబోతున్నారో, దేవుని దగ్గర ఎలాంటి తీర్పు ఉన్నదో, ఆ తీర్పు పొందబోయే తీర్పు కూడా నీకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే అని యేసయ్య ముందుగాలే ఆయన చేయబోయే పని అంతటిని కూడా ముందుగాలే శిష్యులకు ప్రభువు చెప్పాడు. ఇంకంతేకాకుండా ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పిన మాట ఏంటిదంటే, ఆయన తనంతట తాను ఏమీ మీకు బోధించడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన సొంతముగా ఏమి కూడా బోధించడు. మరి ఎట్లా బోధిస్తాడు ఆయన? నాలోనియే తీసుకొని, నాలో ఉన్న వాటినే తీసుకొని మీకు బోధిస్తాడు, కానీ తనంతట తాను ఏది కూడా మీకు బోధించడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని బోధ ఎవరిది? ఇప్పుడు యేసయ్య బోధ. మరి యేసయ్య బోధ ఎవరిది?
తండ్రి అయిన దేవుని బోధ. దేవునికి స్తోత్రం కలుగు. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. తండ్రి అయిన దేవుల్లో ఏ బోధ ఉన్నదో, ఏ వాక్యం ఉన్నదో, తండ్రిలో ఉన్నటువంటి వాక్యము బోధ అంతా కూడా యేసయ్యలోకి వచ్చేసింది. యేసయ్యలోకి వచ్చేసింది. కనుక యేసయ్యలో ఏ వాక్యం ఉన్నదో, ఏ బోధ ఉన్నదో, ఆ బోధ అంతా ఎక్కడికి వచ్చేసింది? పరిశుద్ధాత్మ దేవుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీనికి వీటి చూడండి, తండ్రి బోధే యేసయ్య బోధ, యేసయ్య బోధే పరిశుద్ధాత్మ దేవుని బోధ. ఈ పరిశుద్ధాత్మ దేవుని బోధ, తండ్రి బోధ అంతా మళ్ళీ ఎక్కడికి పోవాలి? మళ్ళీ అంత తండ్రి దగ్గరికి పోవాలి కదండి. ఆ మాట కూడా చూడండి, యోహాన్ రాసిన ఈ సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు బోధ యేసయ్యని మహిమపరుస్తున్నాడట. యేసయ్య ఎవరిని మహిమపరుస్తున్నాడు? తండ్రిని మహిమపరుస్తున్నాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులుగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది అని అంటే అన్నిటికీ ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుల్లోనే బోధ ఉంది, ఆ ఒక్క దేవుల్లోనే వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని కొంచెము యేసుప్రభు తీసుకొని మానవుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ జాతికి బోధించాడు దేవుని వాక్యాన్ని. ఆయన వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మానవ జాతికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఈ ఆయన పేరు ఆదరణకర్త అన్నాడు, సత్యస్వరూపి అన్నాడు, మహిమ స్వరూపి అన్నాడు కదండి, సమాధానకర్త అన్నాడు పరిశుద్ధాత్మ దేవునికి పేర్లు. కనుక ఇలాగ తండ్రికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. అద్వితీయ సత్యదేవుడవైన తండ్రి అన్నాడు, తండ్రికి పేరు అది. మహిమ స్వరూపి వగు తండ్రి, తండ్రికి పేరు అది. ప్రేమ స్వరూపి వగు తండ్రి, తండ్రికి పేరు. నీతి స్వరూపుడ వగు తండ్రి, తండ్రికి పేరు. జ్యోతిర్మయుడు, తండ్రికి పేరు. దహించు అగ్ని, తండ్రికి పేరు. అంటే ఇలాగూ పరిశుద్ధ గ్రంథంలో తండ్రికి సంబంధించిన కొన్ని పేర్లు ఉన్నాయి. ఇక యేసయ్యకైతే లెక్కలేనని పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెందెకొస్తు అనే పండుగ నాడు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఆ పెందెకొస్తు అనే నాడు భూమి మీదకి దిగి వచ్చి 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద తన పనిని కొనసాగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పటి వరకు కొనసాగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మళ్ళీ దేవుని సంఘమును బలపరిచే పని పరిశుద్ధాత్మ దేవుంది. నీకు ప్రార్థన నేర్పించే పని పరిశుద్ధాత్మ దేవుంది. అసలు మీకు ప్రార్థన మనం ఎలా చేయాలో తెలియదండి మనకు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రార్థన నేర్పిస్తాడట. పరిశుద్ధాత్మ దేవుని పని ఎంతో అద్భుతంగా భూమి మీద జరిగిస్తూ వస్తున్నాడు. నీకు ప్రార్థన చేయడం ఎలాగనో తెలియదు వాస్తవానికంటే, కానీ నీకు ప్రార్థన నేర్పించే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని పని. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. అటువలే
ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు బలహీనమైపోయావు, నీ అంతరంగ పురుషుడు బలహీనమైపోయి ఉన్నాడు, కానీ నీకు శక్తి కావాలి. నేను బలహీనతల నుంచి బలపరచబడే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శక్తినిచ్చే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగానే శిష్యులతో చెబుతూ, నేను మీ వద్ద నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకోండి అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరన్నాడు. అపొస్తల కార్యం 1:8 ఆ మాట చెప్పాడు. చూడండి ఒకసారి. మీకు శక్తి కావాలి. ఆ శక్తి మీకు మనుషులిచ్చే శక్తి కాదు, దేవుడిచ్చే శక్తి. ఆ దేవుడు ఏ విధంగా శక్తిని ఇస్తాడు? ఎవరిస్తారు ఆ శక్తి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే మీకు శక్తిని ఇస్తాడు అన్నాడు. చూడండి అపొస్తల కార్యం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరూ బూది గంతం నాకు సాక్షులుగా ఉందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిచ్చే పని పూనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రార్థనలు, నిన్ను బలహీనతలు చూసి నీకు ప్రార్థన సహాయం చేసే పని పరిశుద్ధాత్మ దేవుంది. సంఘానికి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సార్వత్రిక సంఘానికి అంతా అధ్యక్షుడిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో సంఘాన్ని తన చేతిలో పెట్టుకొని సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సంఘాన్ని నడిపించే బాధ్యత కూడా పరిశుద్ధాత్మ దేవుని పనే. అపొస్తల కార్యం 20:28 ఆ మాట చెబుతున్నాడు. చూడండి అపొస్తల కార్యములు 20:28 ఆ మాట చెబుతున్నాడు. చూడండి దేవుని పిల్లారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సంఘానికి నాయకత్వం వహించి సార్వత్రిక సంఘాన్ని 7 ఖండాల్లో ఉన్న సంఘాన్నంతటిని తన కంట్రోల్ చేసుకుంటూ అనేకులను బలపరిచే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు వరాలు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. నీ పాపాన్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు నీతిని తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు సత్యాన్ని తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పొందబోయే తీర్పును తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరాలు ఇచ్చేవాడు. నిన్ను బలపరచాలంటే, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే, సంఘాన్ని ఆత్మతో నింపబడాలంటే, సంఘమంతా క్షేమంగా ఉండాలంటే సంఘ క్షేమాభివృద్ధి కలుగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుందట? 1 కొరింథీ పత్రిక 14:12 కొరింథీలో ఉన్న సంఘముతో ఇలా చెబుతున్నాడు, మీరు ఆత్మ వరముల విషయమై ఆసక్తి కలిగి ఉన్నారు కనుక అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. చూడండి ప్రకటన 1 కొరింథీ పత్రిక 14:12 చదువుచున్నాను. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి అన్నాడు. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసేది ఆత్మవరాలు. సంఘాన్ని బలపరిచేది ఆత్మవరాలు. అవిశ్వాసులని బలపరిచేది ఆత్మవరాలు. సంఘాన్ని ఎదిగింపజేసేది, అభివృద్ధి పరిచేది ఆత్మవరాలు. నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించేది ఆత్మవరాలు. ఈ ఆత్మవరాలు ఏ సంఘములో ఉంటాయో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుందట. ఏ సంఘములో ఆత్మవరాలు ఉండవో ఆ సంఘములో ఉన్న విశ్వాసులు బలహీనులైపోతున్నారు. ఏంటి ఆత్మవరాలు? 12వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్నాడు.
మొదటి కొరింథీ పత్రిక 12:7 చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మను వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతివానికి ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. వరాలను పంచి ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరెవరికి ఏ సామర్థ్యం కలిగి ఉన్నాడో ఆ సామర్థ్యతను బట్టి బుద్ధివాక్యం అనే వరం ఇస్తున్నాడు, జ్ఞానవాక్యం అనే వరం ఇస్తున్నాడు, విశ్వాసం అనే వరం ఇస్తున్నాడు, స్వస్థపరచు అనే వరం ఇస్తున్నాడు, భాషలనే వరం ఇస్తున్నాడు, భాషలకు అర్థం చేయు శక్తి ఇస్తున్నాడు, వివేచనం అనే వరం ఇస్తున్నాడు, ప్రవచనం అనే వరం ఇస్తున్నాడు. ఇన్ని రకాల వరాలు ఒక్కొక్కరికి పంచి ఇచ్చి కార్యాల సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు, విశ్వాసులను బలపరుస్తున్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దేవుని యేసయ్య సంఘాన్ని ఈ రోజు అభివృద్ధి పరిచేది, ఈ రోజు బలపరిచేది, ఈ రోజు మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీవు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మను నీడలో నీవు నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎప్పుడైనా నీవు అడుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైనా నాకు కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలోనికి రాని ఎప్పుడైనా అడిగావా? పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైనా నీ మనసు పూర్తిగా నేను నాలోనికి రమ్మని కోరుకున్నావా? చాలా మంది అంటున్నారు, అయ్యా మేము బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాము అని భ్రమపడుతున్నారు. నువ్వు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు పొందినట్టయితే మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. లోనికొచ్చే అనుభవం ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, మన మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఉదాహరణ యేసుప్రభే, మనకు ఉదాహరణ ఎవరో కాదు. యేసుప్రభు పుట్టడమే పరిశుద్ధాత్మతో జన్మించాడు కదండి. మరియమ్మని పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకుంటేనే కదా యేసుప్రభు గర్భం ధరించింది. మరి పుట్టడమే పరిశుద్ధాత్మలో యేసుప్రభు పుడితే ఆయన బాప్తిసం పొందినప్పుడు మరి యేసయ్యకు మళ్ళీ పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అయ్యొచ్చాడు? తన మీదికి ఎందుకు వచ్చాడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు? వచ్చాడా లేదండి? బాప్తిసం పొందగానే పావురం వలె తన మీదికి ఎందుకు దిగి రావాల్సి ఉన్నది? ఈ అనుభవము చాలా మందికి లేకుండా పోతుంది. బాప్తిజం తీసుకున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నామనేటువంటి మాట మంచిదే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చే అనుభవం వేరు, నీ మీదికి వచ్చే అనుభవం వేరు. ఇది సంఘం అంతా తెలుసుకోవాలి. ఈ మాటని ప్రభువు కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాటని ప్రభువు కూడా చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను ఆయన చెబుతున్నాడు. అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరును ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. మీతో నివసించును, మీలో ఉండును అన్నాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉండే అనుభవం వేరు, మన మీదికి వచ్చే అనుభవం వేరు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా 12 మంది అపోస్తలులు అందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మతో వారిని లోనికి వచ్చారా లేదా? పరిశుద్ధాత్మ తన గొప్ప గొప్ప కార్యాలు చేశారా లేదా? మళ్ళీ వారు పెంటెకోస్తు అనే పండుగ నాడు మేడగదిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వారి మీదకి ప్రత్యేకంగా రావడం ఎందుకు? అప్పుడే పొందుకున్నారు, అయిపోయింది కదా, ఎన్నో అద్భుతాలు చేశారు కదా.
మళ్ళీ ఎందుకు వారి మీదికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? పెందెకొస్తు అనే పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చిండా, లోనికి వచ్చిండా? వారి మీదికి వచ్చాను అన్నాడు. కనుక ఆ వచనం కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో అది మీరు కూడా చూడండి. ఆ మాట మీకు కనబడుతుంది. 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, లేదంటే 3 నుంచి చదువుతున్నాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి అట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అన్నాడా? ఒక్కొక్కరి లోన వాలగా అన్నాడు. ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి మీద వ్రాలిండాట పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద. కనుక మీదికి వచ్చే అనుభవము నీకు ఉండాలి. లోనికి వచ్చే అనుభవం అందరికీ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చినప్పుడే మనం అన్ని ఒప్పుకుంటాం, పాపాలు ఒప్పుకుంటాము, నీతిని తెలియజేస్తాడు, రక్షణ కలుగుతుంది. ఇవన్నీ ఒగెత్తు. రూపాయికి బొమ్మ బొరుసు ఏ విధంగా అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఉండే అనుభవం వేరు, మన లోనికి ఉన్నప్పుడు అనుభవం వేరు. ఈ లోనికి వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాము, నీతిని తెలియజేయబడుతుంది, సత్యమును తెలియజేయబడుతుంది, యేసయ్య దేవుడిని మనం గుర్తెరుగుతామట. ఇవన్నీ మన లోనికి వచ్చినప్పుడు వచ్చే పని విధానం. కానీ మనం మీదికి వచ్చినప్పుడు వచ్చే పని విధానంలో ఈ 9 రకాల కృపావరాలు నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు వరము కావాలి అని అంటే ఆయన నీ మీదికి రావాలి. ఆయనకు వరము నువ్వు పొందుకోవాలంటే ఆయన నీ మీదికి రావాలి. ఆయన నీ మీదికి రాకపోతే నువ్వు ఏ వరం పొందుకోవు. ఆయన నీ మీదికి రాకపోతే నువ్వే బలం పొందుకోవు, శక్తి పొందుకోవు. నీకు శక్తి ఇవ్వాలన్నా, బలం ఇవ్వాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా, అభిషేకం ఇవ్వాలన్నా, వాక్యం ఇవ్వాలన్నా అన్ని కూడా 9 కృపావరాలు నువ్వు సంఘానికి విస్తరిస్తేనే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘంలోని విశ్వాసులు మండుతూ ఉంటారు. ఆ వరం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రాకపోతే ఇంకా నువ్వు ఎప్పటికీ బలహీనమైపోతూనే ఉంటావు. ఎందుకంటే నీ ఆత్మ దీపం వెలగడం లేదు. నీ ఆత్మతో కలిసే అనుభవం ఒకటి, నీ శరీరంతో కలిసే అనుభవం ఒకటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే శరీరం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నీ శరీరము నీ స్వాధీనంలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న వారికి తెలుసు అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు పొందుకున్న అనుభవం పొందుకున్న వారికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినప్పుడు వారి శరీరం వారి స్వాధీనంలో ఉండకుండా పోతుంది. వారి నాలుక సరళించబడుతుంది. వారు ఏం మాట్లాడతారో తెలియకుండానే మాట్లాడతారు. వారు ఏం చేస్తారో వారు తెలియకుండానే జరిగే పని. ఎందుకంటే అంత కూడా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నిన్ను పూర్తిగా ఆయన కంట్రోల్లోకి, ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యములు జరిగించుకుంటాడు ఆయన. అందుకనే యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మతో నిండిన తర్వాతనే ఎన్నో అద్భుతాలు ఆచగా చేశాడన్నాడు పేతురు గారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడో. ఈ వచనం చెప్పి మనం వారాంతంలోకి వెళ్ళిపోదాం, చూసుకున్న తర్వాత సమయం ఎక్కువైపోతుంది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నది అన్నాడు. ఆయనే దేవుడు కదా, మళ్ళీ ఇంకా ఆయనకు అభిషేకం ఏంది? పరిశుద్ధాత్మతో అభిషేకించాడట, శక్తితో అభిషేకించాడట. ఆయన దేవుడే. ఎప్పుడు? ఈ లోకానికి రాక మునుపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడే. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మానవుడుగా వచ్చాడు కనుక అప్పుడుకు ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. శక్తి అవసరమైంది, అభిషేకం అవసరమైంది. ఆయన మేలు చేస్తూ అనేకులకు
అనేకులకు మేలు చేసుకుంటూ, సాతాను చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగజేస్తూ, కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని అనేకులకు స్వస్థపరుస్తూ, అనేకులను దేవుని దగ్గర నడిపించే విధంగా గొప్ప అద్భుతములు చేస్తూ ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు యేసయ్య జీవించి దేవుని రాజ్యమును కట్టాడు. కనుక అతని దేవునికి అవసరమైంది పరిశుద్ధాత్మ దేవుడు. మనకు అవసరం వద్దా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని నీ మీదికి రావద్దా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవద్దా? ఆయన సన్నిధి నువ్వు అనుభవించద్దా? ఆయన ఆత్మ నీ మీద ఉండాలా వద్దా? ఉండే విధంగా అది అడుగు దేవుని దగ్గర. నన్ను అడుగు, వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా దయచేస్తానన్నాడు. ఈ 3 దినముల కూడికల్లో నీ అంతరంగ పురుషుడుతో పాటు నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. యవనస్తులారా, ఈ 3 రోజులలో ఒక నూతనమైన అభిషేకము మీరు పొందుకోవాలి. నూతనమైన ఆత్మాభిషేకం చేత నింపబడాలి. ప్రతి ఒక్కరికొక వరము కలిగి ఉండాలి. 9 కృపా వరాలు సంఘములో వర్ధిల్లాలి. 9 కృపా వరాల చేత సంఘము ప్రజ్వరిల్లాలి. అప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేస్తాయి ఆ వరాలు. కొరతి సంఘాన్ని అలాగనే పౌలు గారు కట్టాడు, వరాలతో కట్టాడు. కనుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్న కొరంతి సంఘము అన్ని విషయాలలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉందట. కనుక అలాంటి సంఘాలు ఈ రోజులలో లేవాలి. ఆత్మ వరాలతో నింపబడే సంఘాలు కావాలి దేవునికి. చచ్చిపోయిన స్థితిలో విశ్వాసులు ఉండకూడదండి. బలహీన స్థితిలో విశ్వాసులు ఉండకూడదు. నువ్వు ఒక విశ్వాసిగా ఎదుగుతున్నావంటే అట్టిగా మామూలుగా కాదు, బలం పొందుకొని కానీ, శక్తి పొందుకొని కానీ, ఆత్మ వరాలు పొందుకొని కానీ, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి సంతోషపడతాడు, ఆనందపడతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పి ప్రభు వెళ్ళాడు. కనుక అది పెందెకొస్తున్న పండుగ నాడు ఆయన దిగి వచ్చాడు. సంఘాన్ని ఈ విధంగా తన స్వాధీనంలో ఉంచుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.